అదే కదా మరి మీరు ఇనిషియల్ గా స్ట్రగ్లర్స్ మరి ఆ టైంలో అలాగే ఉండాలి కదా. అలాగే ఉంటారు అంతే, తప్పదు. సో జార్జి రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కష్టాలన్నీ పోయాయి. కష్టాలు పోయాయి. సో నువ్వు కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాను. ఆ లైఫ్ లో నీకు మర్చిపోలేని సంఘటనలు కానీ లేకపోతే దట్ రియల్లీ టర్న్ ది ఈవెంట్స్ ఫర్ యూ. జార్జి రెడ్డే తిప్పింది, టర్న్ చేసింది. తర్వాత కూడా వెరీ డిఫికల్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఏమవుదాం అనుకున్నావో, ఏమయ్యావో, దాని మీద నీ కామెంట్ ఏంటి? నేను ఫలానా అవుదామని ఎప్పుడు అనుకోలేదు సార్. ఉద్యోగం చేయొద్దు అనుకున్నాను అంతే. అదే నీవు వద్దనుకున్నది అదొకటే. అదొక్కటే. అంతే. నేను క్యారెక్టరా, హీరోనా, విలనా ఎప్పుడు అనుకోలా. షూటింగ్, సినిమా, రోజు కొత్త ప్లేస్, రోజు కొత్త మనిషి, రోజు కొత్త క్యారెక్టర్. మన ఫ్యాక్టరీ కాదు అంతే, సినిమా ఫ్యాక్టరీ అంతే. సో అలా అదొక్కటే ఎగ్జైట్ చేసింది, అలానే ఉండే. సో దాని తర్వాత జార్జ్ రెడ్డి నవంబర్ రిలీజ్, ఫిబ్రవరి ఆర్ మార్చ్ పలాస రిలీజ్. పలాస రిలీజ్ అయిన 1 month లో సిన్ రిలీజ్, వెబ్ సిరీస్ ఆహాలో. 3-4 నెలల వ్యవధిలో 3 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 3ంటికి 3 సెపరేట్ ఇన్కమ్లు, డైలెక్ట్లు వేరు, క్యారెక్టర్లు వేరు. ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి హైదరాబాద్ బేస్డ్, ఒకటి ప్రాపర్ తెలంగాణ. అండ్ 3 క్యారెక్టర్ లుక్కులు వేరు. ఒకటి ఇక్కడ దాకా మీసం ఉండి వెరైటీగా ఉంటుంది, నార్త్ ఇండియన్ లాగా. అది మీ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి భలే ఇష్టం కదా అవి, రకరకాల మారు వేషాలు కట్టేయాలంటే. డైరెక్టర్స్ కి ఎక్కువ విజిబిలిటీ, అంటే ఓహో వీడు ఇలా కూడా ఉంటాడు, ఓహో ఈ డైలెక్ట్ కూడా మాట్లాడగలుగుతాడు. మోర్ ఆప్షన్స్ కనబడ్డాయి వాళ్ళకి, సిన్, పలాస అండ్ జార్జ్ రెడ్డి. దానివల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కోవిడ్ వచ్చింది. నిజంగానే కోవిడ్ చాలా మంది నడుము విరగొట్టేసింది నిజంగా. డైరెక్టర్లు అయితేనేంటి, మీలాంటి బడ్డింగ్ యాక్టర్స్ కానీ చాలా మంది లైఫ్తో ప్లేడ్ హ్యావక్. సో అది వచ్చేప్పటికీ మళ్ళీ మొదటికి వచ్చింది, 0 వచ్చింది. మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి. మళ్ళీ బొమ్మల రామారావు వెళ్ళిపోయి మళ్ళీ పరిస్థితి ఏంటంటే, నా పేరు తిరిగిరండి, నేను జార్జ్ రెడ్డి చేశాను, పలాసలో కూడా ఉంటాను, పలాసలో రోల్ వేసింది నేనే. సిన్ అని మీకు ఆహాలో ఒక వెబ్ సిరీస్ ఉంది చూడండి, అది నేనే. సో ఆ స్టేజ్కి మళ్ళీ వచ్చింది. ఆ టైంలో మళ్ళీ పరేషాన్ స్టార్ట్ చేసాం, ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అండ్ మెట్రో కథలని ఆహాలో ఒకటి చేశాను, మెట్రో కథలు అదొకటి చేశాను. కర్ణగారి డైరెక్టర్ కాబట్టి పలాస చేసిన ఆయన, సో అది చేశాను. 2 days షూట్. ఆ టైం పరేషాన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫోన్ కాల్ మసూదాది. సో ఎవరు? నక్క ఆనంద్ బాబా, రాహుల్ గారు. నక్క రాహుల్. సో ఇది నాకు ఫోన్ కాల్ వచ్చింది మేబీ సెప్టెంబర్ అక్టోబర్ టైం 2020. అప్పుడు నాకు ఫస్ట్ నమ్మలా, నన్ను తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి 2 హిట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎవరికైనా వెళ్ళిపోతారు వాళ్ళు, నన్ను ఎందుకు స్వధర్మ ఎంటర్టైన్మెంట్ అప్రోచ్ అవుతుంది, ఏదో ఆప్షన్స్లో ఒకటేమో అనుకున్నాను. బట్ అది నిజంగానే తీసుకున్నారు. అక్కడి నుంచి లీడ్గా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఒక అటెన్షన్ వచ్చింది, ఓ తిరుగుని లీడ్గా పెడుతున్నారా అన్నది. అప్పటిదాకా క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. సో అక్కడి నుంచి రిలీజ్ 2022లో అయింది అది. అక్కడి నుంచి మళ్ళీ ఓన్లీ లీడ్గా అడిగారు. ఎప్పుడో ఒకటి పెద్ద సినిమాల్లో ఒక చిన్న రోలు, లేకపోతే నెగిటివ్ రోలు, అలా అడుగుతున్నారు. 2019లో నేను ఓకే చేస్తానని ఒప్పుకున్న ఫిల్మ్ టక్ జగదీష్ 2020లో షూట్ చేశాం. 2021 or 2022 రిలీజ్ అయింది. అది వచ్చాక నెగిటివ్ రోల్స్కి ఎక్కువ అడిగారు. అదేంటి నెగిటివ్ రోల్స్ నీలో అంత నెగిటివిటీ ఎలా కనిపించింది? అంటే జార్జ్ రెడ్డి ఒక రకమైన క్యారెక్టర్, అండ్ టక్ జగదీష్ దానికి ఎక్కువ ఇంపాక్ట్ యాడ్ చేసింది ఏంటంటే, ఈ అబ్బాయి ఇవి చాలా ఈజీగా చేయగలుగుతాడు. సో అది బ్రేక్ చేయడానికి మసూదా రావాల్సి వచ్చింది నాకు. కరెక్ట్. అప్పటి వరకు ఏ కాల్ వచ్చినా పర్వర్ట్, ఉమనైజర్, సాడిస్ట్, సైకో ఇలాగే చూసేవాళ్ళు. అండ్ నేను ఎంతగా బాధపడ్డానంటే, కంటిన్యూస్గా అవే వస్తూ ఉంటే, నాకు త్రిష గారిది సోనీలో ఒక సిరీస్ ఉంటుంది, నాకు అది చాలా ఇష్టం ఆ రోల్. నాకు అది ఆఫర్ చేశారు సూర్య గారు, డైరెక్టర్, ఇది చేయి బాగుంటుంది నీకు. నాకు చాలా చేయాలని ఉండే, కానీ ఆ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతున్నాను, మళ్ళీ తీసుకోలేకపోతానని. బృందా వెబ్ సిరీస్. సో ఆ సైకో రోల్ నేను తీసుకోలేకపోవడానికి కారణం ఈ కంటిన్యూస్ కాల్స్ రావడం. సో తర్వాత అలాంటి క్యారెక్టర్ టైప్ కాస్ట్ తర్వాత మసూదా వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇన్నోసెన్స్. అలసిపోయాను ఇన్నోసెంట్ కనబడి ఇప్పుడు అది బ్రేక్. అసలు నువ్వేం చెప్పకూడదా నీ గురించి? నువ్వు చెప్పు, నువ్వు ఇన్నోసెంటా, దుర్మార్గుడువా? ఇదే క్వశ్చన్ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో మమ్మూటి గారిని అడిగారు, మీరెవరు, హీరో నా, విలన్ నా, క్యారెక్టర్ ఏంటి మీరని. నేను నటుడిని అన్నారు ఆయన. సో నటుడు ఇవే చేయాలంటే అది ఉద్యోగం అవుతుంది, నటన. కరెక్ట్. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అవుతుంది.
కాబట్టి నాకు నిన్న నుంచి భగవంతుడు టీజర్ ఎప్పుడైతే వచ్చిందో, అరే తిరువీరు ఇలా కూడా కనబడుతున్నాడే అన్నారు. నేను అలా కనబడే మధ్యలో ఇటు మాయమైపు. సో ఇలా అప్పుడు కూడా కనబడ్డాను. గుర్తొచ్చి యాక్చువల్లీ చాలా మందికి జార్జ్ రెడ్డిలో నేనని తెలియదు. మొన్న నేను నవంబర్లో పోస్ట్ పెడితే రిలీజ్ అయ్యి 6 years టు బి ఆనెస్ట్ విత్ యూ, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నేను జార్జ్ రెడ్డి చూశాను, దాని మీద రివ్యూ రాశాను. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ తెలంగాణ టుడే, ఇంగ్లీష్ డైలీలో, అండ్ ఐ రోట్ ద రివ్యూ ఫర్ దాట్. నువ్వు జార్జ్ రెడ్డిలో ఉన్నావన్న విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. చాలా మందికి తెలీదు. ఐ షుడ్ కన్ఫెస్ మై గిల్టీ. ఇక్కడ వరకు మీసాలు ఉండి సైడ్ లాక్స్ ఉండి బెస్ట్ విలన్ తీసుకున్నా నేను. అది కూడా జార్జ్ రెడ్డి జీ సినీ అవార్డ్స్ లో నేను బెస్ట్ విలన్ తీసుకున్నాను. అయ్యారు ఆల్మోస్ట్ చాలా వాటికి నామినేట్ కూడా అయ్యాను నేను, కానీ ఎవరికి తెలియదు ఇప్పటికి. చాలా మందికి ఫిల్మ్ మేకర్స్ కి కొంతమందికి తెలుసు, ఆడియన్స్ కి చాలా మందికి తెలియదు. అంటే జనరల్ హుక్ రావడానికి కావాల్సినంత పాపులారిటీ లేదు నీకు. అదంతా కూడా జార్జ్ రెడ్డి మెయిన్ క్యారెక్టర్ మీద వెళ్ళిపోయింది సినిమా. అతనికి మంచి పేరు వచ్చింది. వాట్ ఈస్ హిస్ నేమ్? సందీప్. డైరెక్టర్ కి మంచి పేరు వచ్చింది, అన్ని బాగున్నాయి. తక్కువ అన్ని గాలి కొట్టిపోయి సినిమాలు, అందులో నువ్వు ఒకటివి. సో అలా జరిగింది. అండ్ పలాసలో కూడా చాలా మంది నేను ఉన్నాను తెలియదు. నేను ఓన్లీ తెలంగాణ సినిమాలే చేశానేమో అనుకుంటూ ఉంటారు, అక్కడ కమెంట్స్ చూస్తూ ఉంటాను. ఏంటని కామెంట్స్? ఓన్లీ తెలంగాణ సినిమాలే చేస్తాడా అని. పలాస ఉత్తరాంధ్ర సినిమా, ప్రీ వెడ్డింగ్ ఉత్తరాంధ్ర సినిమా. అండ్ మసూదాలో ఎలాంటి డైలాగ్ లేదు. సో నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మార్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే పలాసలో నేను ఉన్నాను తెలియదు చాలా మంది. తెలియదు. హీరోకి బ్రదర్ నేనే, రంగారావు క్యారెక్టర్ నాదే అని చెప్పాల్సి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.